ఎక్సైజ్ మామూళ్ళ డైరీ అంటూ స్థాయిని బట్టి లెక్క అధికారులకు వాటా. ఎక్సైజ్ కానిస్టేబుల్కు ఇస్తున్నది తోక, అయినా కానిస్టేబుల్లే అవినీతి పరులనే అభియోగంతో 8F నిబంధన అమలు. అసలు దోషులు కొందరు అధికారులేనని మచ్చుకు తేల్చిన అవినీతి నిరోధక శాఖ. ఏసీబీ రైడ్స్ తర్వాత బయటకు వచ్చిన నిజామాబాద్ ఎక్సైజ్ మామూళ్ళ డైరీ. నమస్తే తెలంగాణ చేతికి నల్లగొండ జిల్లాలోని ఎక్సైజ్ పంపకాల చిట్టా. చూసి రాళ్ళ ఇగో గుడ్ విల్ బెనిఫిట్ సదరు నెల మామూలు. పేర్లు విన్నారా? గుడ్ విల్ ఇవ్వాలి, బెనిఫిట్ ఇవ్వాలి, సదరు ఇవ్వాలి, నెల మామూలు ఇవ్వాలి. ఇది ఎక్సైజ్ అవినీతి భాష. ఏడాదికి 300 కోట్ల అక్రమ వసూలు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నంత అవినీతి నిజంగా చెప్తా ఉన్నా. అది ఎలాంటి అవినీతి అంటే ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటూ ఇటు కల్తీ కళ్ళైనా అటు లిక్కర్ అయినా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఇగో గుడ్ విల్ తీసుకుంటారు, బెనిఫిట్ తీసుకుంటారు, నెల మామూలు తీసుకుంటారు. అసలు ఇక ఎక్సైజ్ కానిస్టేబుల్ అయిందంటే చాలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందంటే చాలు, ఇక పురుసత్ లైఫ్ సెట్, ఇంకే టెన్షన్ లేదు, ఆగమయ్యేదే లేదు. ఇక జీతం కోసం ఎదురు చూసేదే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే తయారుగా వచ్చి ఇచ్చిపోయే కాంట్రాక్టర్లు ఇట్లా క్యూలో నిలబడతారు. ఇట్లా సార్ ఎంత కావాలి, సార్ ఎంత ఇవ్వమంటారు, సార్ జర చూసుకోండి అనుకుంటా ఇచ్చేస్తారు. ఇగో దానికి సంబంధించింది ఎవరెవరు ఎంత తీసుకున్నారనే వివరాలు తెలిపేలా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ మారుమూల ఎక్సైజ్ స్టేషన్లో రాసుకున్న చిట్టా. బెల్ట్ షాపులు నడుపుకోండి, మేము కన్నెత్తి చూడం. ఎంఆర్పి ఉల్లంఘన చేసుకోండి, మేము అసలు పట్టించుకోము. నకిలీ మద్యం తెచ్చుకోండి, మేము తెలియనట్టు చూస్తాం, నటిస్తాం. మామూలు మాత్రం నెల నెల టెన్షన్గా ముట్టాలు రోయ్. ఇది ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు. ప్రతి పనికో రేటు. A4 లైసెన్స్ దక్కినప్పుడు గుడ్ విల్, ఒకవేళ A4 లైసెన్స్ దొరికితే పర్మిట్ రూమ్లో కూర్చోబెట్టి తాగనిచ్చినందుకు బెనిఫిట్. ఎక్సైజ్ క్రైమ్ అంటే ఎంఆర్పి. ఇక చూడు, ఇక చూసిరా బ్రహ్మాండంగా ఉంది ఎక్సైజ్ వాళ్ళది. ఇక ఉల్లంఘన బెల్ట్ దుకాణాల విక్రయం, దుకాణం వెనుక నుంచి షట్టర్ అమ్మకాలను అనుమతించినందుకు సదరు. ఇవి ఏడాదికి 2 సార్లు ఏక మొత్తంలో ముట్టే రొక్కం. ఇది కాకుండా నెల మామూలు అదనం. మొన్న నిజామాబాద్ ఏసీబీ రైడ్స్లో అనంతరం ఒక ఎక్సైజ్ సిఐ రాసుకున్న మామూళ్ళ డైరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంటే నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల అవినీతి చిట్టా నమస్తే తెలంగాణ చేతికి చిక్కిందంటూ ముడుపుల బంధం. ఇగో కానిస్టేబుల్ కోసం ఎక్సైజ్ శాఖ 8F అనే కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసిన కానిస్టేబుల్ అవినీతికి పాల్పడుతున్నారని సర్కార్ అభియోగం. నిజానికి కానిస్టేబుల్ కనీస పంచనామా అధికారం కూడా లేదు. SHOలు కూర్చో అంటే కూర్చోవాలి, పరిగెత్తంటే పరిగెత్తాలి, ఇదే వాళ్ళ డ్యూటీ. కానీ అధికారులు మహా ఉద్దండులు. ఒక్కసారి పోస్టింగ్ దక్కితే చాలు సీసాల నుంచి పైసలు పిండుతున్నారు. ఏటా 300 కోట్లకు పైగా మద్యం, కళ్ళు వ్యాపారాల నుంచి మామూలు వసూలు చేస్తున్నట్టు అంచనా. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం, వాళ్ళ అక్రమాలు ఉల్లంఘనలు అడ్డుకోకుండా సహకరించడం, ఇది ఎక్సైజ్ శాఖలో వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దందా. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారులు కుమ్ముక్కు వెనుక ఉన్నది ముడుపుల బంధమే అని తాజాగా తేట తెల్లమవుతుంది. ఈ వసూళ్ల బాధ్యత ఎవరిదయా అంటే SHOది. ఆ బాధ్యత కంప్లీట్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ చూసుకుంటాడు. అంటే ఎక్సైజ్ సిఐ ఆయన చేతిలో ఉంటుంది. ఇక ఎట్లా వసూలు చేయాలి, ఎంత వసూలు చేయాలి అని చెప్పి ఇక ప్రతి దుకాణానికి ఒక రేటు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉంటే 1200 బార్లు, పబ్బులు ఉన్నాయి. సొసైటీల కింద 4697 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి దుకాణానికి ఒక రేటు చొప్పున ఫిక్స్ చేశారు. ఉత్తర తెలంగాణలో మద్యం దుకాణాలకు ఎంత అవినీతి రాబడో కళ్ళు దుకాణానికి కూడా అంతే ఆదాయం. ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణం నుంచి అధికారులు నెలకు సగటున 65,000 ఇస్తున్నట్టు తెలుస్తోంది. కళ్ళు దుకాణానికి దక్షిణ తెలంగాణలో ఆదాయం కొంత తక్కువ. సగటున ప్రతి దుకాణానికి 12,000 ఇస్తున్నారని చెప్తున్నారు. ఇలా నెలకు సగటున 25 కోట్ల చొప్పున ఎక్సైజ్ మామూలు వసూలు అవుతున్నట్టు సమాచారం. బార్ షాపుల ద్వారా 240 కోట్లు, కళ్ళు దుకాణాల ద్వారా సగటు 60 కోట్లు చొప్పున ఏడాదికి 300 కోట్ల మేర లంచాల సొమ్ము పంచుకుంటున్నట్టు అక్కడక్కడ బయటపడుతున్న అక్రమాల చిట్టాల ద్వారా తెలుస్తోందంటూ ఇక్కడ మొత్తం ఇగో దానికి సంబంధించినటువంటి వార్త. ఇగో డైరీ, ఆ డైరీలో ఇగో నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్లో జరిగిన అనంతరం ఒక సిఐ స్థాయి అధికారి రాసుకున్న మామూలు డైరీ బయటకు వచ్చింది. కళ్ళు దుకాణాల నుంచి నెలకు దాదాపు 3 లక్షలు వసూలు చేస్తున్న ఆ సిఐ ఎవరి నుంచి ఎంత వసూలు చేశారో డైరీలో క్లియర్గా రాసుకున్నారు. వారి నుంచి ఇంకా ఎంత ఎక్కువ వసూలు చేయాలో కూడా అందులోనే నోట్ చేసుకున్నారు. అంటే అప్పుడే అడిషనల్గా కూడా ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు 20,000 తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఎంత తీసుకోవాలి, ఇంకో 10,000 యాడ్ చేయాలని అడిషనల్ రేట్ కూడా పెట్టుకునేటాడు. సిఐ డైరీలో రహస్యంగా దాచుకున్న చిట్టా ఆ శాఖ ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత అండదండలతోనే సదరు సిఐ వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కళ్ళు దుకాణాల నుంచే నెలకు లక్షల
వసూలు చేసిన ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలు బార్ షాపుల నుంచి ఏ మేరకు వసూలు చేస్తున్నారో అంచనా వేయొచ్చని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్మిట్ రూమ్కు నెలకు 25,000, బెల్ట్ షాప్కు 5,000 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్ దుకాణాల నుంచి 25,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కళ్ళు దుకాణాల నెలకు 20,000 వసూలు చేస్తున్నట్టు ఎక్సైసీఐ చిట్టాగా చెప్తున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. అట్లే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సిఐలు వసూలు చేసిన మామూలులో 40% పై అధికారులకి, 10% కానిస్టేబుల్కు, మిగిలిన 50% ఎక్సైజ్, సిఐ, ఎస్ఐలకు పంచుకుంటున్నారని చెప్తున్నారంటూ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారు. మంచిగా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారు. ఇక అర్థం చేసుకోరు ఇక.